షాద్నగర్లో పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన నయీంకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాపాల పుట్టలో పాలు పోసిన వారి జాతకాలు వెలుగులోకి వస్తున్నాయి. బయటకొచ్చిన ప్రతి వార్త ఓ సంచలనమవుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి సంబంధం ఉందన్న వార్తలో చెల్లరకముందే హైదరాబాద్కు చెందిన మరో మాజీ మంత్రి నయీంతో రాసుకు పోసుకు తిరిగినట్లు తేలడం కలకలం రేపుతోంది. నయీంతో రాజకీయ నాయకులు అంటకాగారన్నది బహిరంగ రహస్యమే అయినా ఇప్పుడు బయటకొస్తున్న విషయాలు మాత్రం జనాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. చిన్న స్థాయి నాయకులు కాదు, మంత్రులుగా పదవులు వెలగబెట్టిన వారు కూడా నయీంతో రాసుకు పూసుకు తిరిగారు. తమ అవసరాల కోసం అతన్ని వాడుకున్నారు. అతడి అరాచకాలకు యథాశక్తి సహకరించారు. నయీం ఇంట్లో దొరికిన డైరీలు హైదరాబాద్కు చెందిన ఓ మాజీ మంత్రి జాతకాన్ని బయటపెట్టినట్టు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్తో కలిసి ఆ నాయకుడు మంత్రి కాకముందు, అయ్యాక, పదవి పోయాక కూడా మంచి సంబంధాలు నడిపినట్లు నయీం క్రైమ్ డైరీ చెబుతోంది. గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీకి, ఆ తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఆ మంత్రి తన భూదందాలకు నయీంను అడ్డుపెట్టుకున్నట్లు చెబుతున్నారు. కొండాపూర్లో 100 కోట్ల విలువ చేసే ఓ భూమి విషయంలో ఇటీవల వరకు గ్యాంగ్స్టర్తో ఆ మాజీ మంత్రి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఆ మాజీ మంత్రితో నయీంకు సంబంధాలు ఇప్పటివి కావని చెబుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ నేత ప్రతిపక్షంలో ఉన్నారు. నగర శివార్లు వేగంగా వృద్ధి చెందుతున్న సమయంలో ఈ నాయకుడు లిటిగేషన్ ల్యాండ్స్ భారీగా కొన్నాడు. ఆ తర్వాత వాటిలో వెంచర్లు వేశాడు. దానిపై సమస్యలు తలెత్తితే వాటిని నయీంతో కలిసి సెటిల్ చేసుకున్నట్లు సమాచారం. ఆ నాయకుడితో పాటు అతడి అనుచరులు కూడా తరచుగా నయీం దగ్గరకు వెళ్లేవారని చెబుతున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కూడా ప్రైవేట్ సెటిల్మెంట్లు చాలానే చేయించినట్లు తెలుస్తోంది. నయీం అనుచరులు కొందరికి కూడా ఈ మాజీ మంత్రి ఆశ్రయం ఇచ్చినట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కూడా ఆ నాయకుడు నయీంతో పలుమార్లు మాట్లాడినట్టు చెబుతున్నారు. గచ్చిబౌలిలో ఓ 45 ఎకరాలు, మాదాపూర్లో 12 ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ కూడా ఈ మధ్య చేసినట్లు చెబుతున్నారు. ఒకప్పుడు ఏమీ లేని ఆ నగర నేత ఇప్పుడు 1000 కోట్లకు అధిపతి అవడం వెనక నయీం సంపూర్ణ సహకారం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి పేరు 2 రోజుల క్రితం బయటకొచ్చింది. ఇప్పుడు నగరానికి చెందిన మరో మాజీ మంత్రి ఇరుక్కున్నారు. ఇక నయీం డైరీలన్నీ పూర్తిగా శోధిస్తే ఇంకెంతమంది టాప్ లీడర్స్ దొరుకుతారు?